మరి కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర చిహ్నం పైన వస్తున్నటువంటి కథనాలు వార్తలు మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్ళు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని క్యాబినెట్లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం. మరి కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చినా దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో కొన్ని సూచనల వల్లనో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్తూపం. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానభంగాలు ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చార్మినార్ని పూర్తిగా చిహ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా జ్వరపడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమవాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోతకు వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్లను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది. నిజంగా రాజరిక గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చిహ్నాల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం తెలంగాణ బిడ్డల కోసం ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం ఈ ప్రాంతంలో ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి హిందూ రాజు అయినటువంటి కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను.
ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణాన్ని ఖచ్చితంగా ఈ లోగోలో ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ దురాక్రమణదారులు కాకతీయ హిందూ సామ్రాజ్యాన్ని కూలదోసి దురాక్రమణ చేసి కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాంతంలో హిందువుల మీద అరాచకంగా పాలన సాగించినటువంటి వారి తోరణాలు, వారి రాచరికపు చిహ్నాలు ఇంకా ఆదిలాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎదురపురం అని పిలువటువంటి వారిని బలవంతంగా ఆ రోజు ఆదిలాబాద్ పేరు పెట్టి ఈరోజు వాడకంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎదురపురం అనే పిలుస్తారు. అలాంటి ప్రాంతంని మీరు ఆదిల్ పేరు పెట్టుకున్నటువంటి ఆ రాచరికపు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అది రాచరికపు చిహ్నమనని భావించడం మీరు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాంటివి హైదరాబాద్ భాగ్యనగరంగా, అదే మాదిరిగా మహబూబ్ నగరు పాలమూరు జిల్లాగా, అదే మాదిరిగా కరీంనగరు నిజామాబాద్ ఇందూర్గా, కరీంనగర్ లాంటి అన్ని ప్రాంతాలు మీరు ఒకసారి చూస్తే సికింద్రాబాద్ లష్కర్గా, కరీంనగర్ ఎలగందలగా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ మానకోటగా ఇంకా పిలువబడేటువంటి ప్రాంతాలు అన్నిటినీ కూడా ఆ రోజు బలవంతంగా వారు ముస్లిం పేర్లు పెట్టేసినటువంటి ఆ ప్రాంతాలను ఎందుకు మీరు మార్చాలని ఆలోచన చేయడం లేదు. ఈరోజు మీరు చూసినట్టయితే మద్రాసు ఒకప్పుడు మద్రాసుగా పిలువబడేటువంటిది వాళ్ళు ఏ రకంగానైతే ఈరోజు చెన్నైగా మార్చుకున్నారు, కలకత్తాను కోలకత్తాగా మార్చుకున్నారు, బొంబాయిని ముంబైగా మార్చుకొని అన్ని ప్రాంతాల లోపల వారి పేర్లు మార్చుకొని అన్ని రకాలుగా పురాతనమైనటువంటి పేర్లను పునరుద్ధరణ చేసుకున్నటువంటి చాలా రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆలోచన చేయడం లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఈ ముస్లిం ఓట్ల కోసం పాకులాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆనవాళ్ళను తొలగించేసి పాత సాంస్కృతికంగా తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పేర్లను పునరుద్ధరణ జరిగితే తప్ప ఈ తెలంగాణ సంస్కృతి పునరుద్ధరణ జరగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు పునరుద్ధరణ అంటున్నారు. పునరుద్ధరణ అంటే మన సాంస్కృతిక పునరుద్ధరణ జరగాల. గత పాలకుల్లో గతంలో ఉన్నటువంటి సాంస్కృతిక పేర్లను కూడా మనము వారి అరాచకమైనటువంటి పాలనలో ఉన్నటువంటి రాజరిక చిహ్నాలను తొలగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ గుమ్మాటాలను సచివాలయంలో కొత్తగా పాలకులు నిర్మాణం చేశారు. నిజంగా చిహ్నాలు ఉండొద్దంటే ఆ టోమ్స్ ఏ ముస్లిం పాలకులకు సింబాలిక్గా ఉన్నటువంటి ఆ టోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుమ్మాలాటను తొలగించేటువంటి ధైర్యం దమ్ము మీకు ఉన్నదని అడుగుతున్నా. సెక్రటేరియట్లు దాదాపు 34 గుమ్మాటాలు నిర్మాణం చేసినటువంటి పాత పాలకులు కేవలం ముస్లిం ఓట్ల కోసమో ఓవైసీని సంతోషపెట్టడం కోసమో చేసినటువంటి ఆ గుమ్మాటాల నిర్మాణాన్ని ఎందుకు తొలగించడం లేదు? అవి తొలగించి నిజంగా తెలంగాణ సాంస్కృతికమైనటువంటి తెలంగాణ ఉట్టిపడేటువంటి చిహ్నాలను ఎందుకు నిర్మాణం చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి సాంస్కృతిక నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే తెలంగాణ సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి వైభవాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రాజరికపు మీరన్నటువంటి ఈ రాజరికపు ఆలోచన లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు, రాజరికపు ఆనవాళ్ళు ఇవన్నీ మీకు కళ్ళారా కనబడతలేవా? ఇవన్నీ తొలగించినప్పుడే కదా నిజంగా రాజరికపు నిర్మూలన జరిగినట్లు అని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అదేవిధంగా మీరు మేనిఫెస్టోలో మీరు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ అమరవీరులందరికీ కూడా 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మొదటి దఫా చనిపోయినటువంటి 370 మందికి, రెండో దఫా ఉద్యమంలో చనిపోయినటువంటి 1000 మందికి మీరు అందరినీ గుర్తించి వారికి ఎప్పుడు లోపల ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పటి లోపల 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు మీరు ముఖ్యమంత్రిగా మొదటి తెలంగాణ ఫార్మేషన్ డేలో మీరు పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటికల్లా ఇవన్నీ కూడా పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు గుర్తించి వారికి మీరు ఉద్యోగాలు 25,000 రూపాయలు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం. కేవలం
అంతేకాకుండా యువకుల మీద తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టినటువంటి కేసులను కూడా పూర్తిగా తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా చివరిగా మీరు సోనియా గాంధీ గారిని బలిదేవతను పిలుచుకున్నారో, ఏ దేవతను పిలుచుకున్నారో, ఈరోజు ఆ బలిదేవతకు భక్తుడిగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎవరిని పిలుచుకుంటారో మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ పాత్రను మీరు విస్మరిస్తే అది చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అప్పర్ సభలో రాజ్యసభలో మీకు మెజారిటీ లేకుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతోటి మీరు ఆ రోజు బిల్లును పాస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే, అలాంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏ ఒక్క ముక్క కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీని మరి నాయకులను ఎవరిని కూడా మీరు ఈ రకంగా ఇన్వైట్ చేయకుండా మీరు అవమానపరచడం అనేది మరి చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎన్ని రకాలుగా అరచేతి అడ్డం పెట్టించి సూర్యుని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీరు ఎన్ని రకాలుగా ఆపినా కూడా చరిత్ర మాత్రం వాస్తవం. చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పూర్తిగా భారతీయ జనతా పార్టీ పాత్ర పెద్దన్న పాత్రగా అందరూ గుర్తించుకుంటారు. మీరు ఏ రకంగా మీరు తప్పు పట్టించే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం తెలుసు, తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ వల్లనే మరి ఆవిర్భావం అయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా మరి రాచరికపు ఆనవాళ్ళైతే పూర్తిగా తొలగించాలని చెప్పేసి మీరు భావిస్తూ తొలగిస్తామని చెప్పి చెప్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రాచరికపు ఆనవాళ్ళు ఏ ముస్లిం రాచరికపు తెలంగాణ గడ్డ మీద ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోత కోసినటువంటి ఆ పాలకుల ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా తొలగించే దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా? ఉంటే ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేటువంటి ఆ పేర్లతో సహా ఆనవాళ్ళు డోమ్లతో సహా మొత్తం ఆనవాళ్లను తొలగించి మరి తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే చెప్తా ఉన్నాను కదా, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ పార్టీలో లేకపోవడము, వారు తెలంగాణ వ్యతిరేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి వారికి చరిత్ర సరిగ్గా తెలియనట్టున్నది. మరి వారి చరిత్ర తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషించిన మాట వాస్తవం. ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా మరి వారు పిలిచి ఉంటే బాగుండేదని మేము భావిస్తున్నాం.